మహమ్మద్ సలీం అలియాస్ సునీల్ శెట్టి అదేం పేరు ఎక్కడా పోలిక లేదు అనుకుంటున్నారా? అదంతే. ఇదేం టెర్రర్ కేసు కాదు, కానీ ఇంచుమించు అలాంటిదే. బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టిపై అభిమానంతో తన పేరును కూడా సునీల్ శెట్టిగా మార్చేసుకున్నాడు మహమ్మద్ సలీం. అంతవరకు ఓకే, కానీ ఆ పేరుతో అనేక నేరాలు చేశాడు. తను ఆరాధించే నటుడికే చెడ్డ పేరు తీసుకొచ్చాడు. ఇదంతా చేసింది హైదరాబాదీనే. అతని కథ ఏంటో మీరు చూడండి. సునీల్ శెట్టి అలియాస్ మహమ్మద్ సలీం అలియాస్ ఇబ్రహీం అలియాస్ శెట్టి సలీం హైదరాబాద్ పోలీసులకు బాగా సుపరిచితమైన పేరు. అతను హైదరాబాద్ లో కనిపించలేదంటే పోలీసులు కంగారు పడతారు. అదే టైంలో అలర్ట్ కూడా అవుతారు. అలాగని అతనేమీ సెలబ్రిటీ కాదు, రాజకీయ నాయకుడు అంతకంటే కాదు. అతను దొంగ, ఘరానా దొంగ. హైదరాబాద్ ఓల్డ్ సిటీ బండ్లగూడలోని ఇస్మాయిల్ నగర్ కు చెందిన మహమ్మద్ సలీం చిన్న వయసులో దొంగతనాలు మొదలుపెట్టాడు. ఇప్పుడతని వయసు 51 ఏళ్లు. అందులో 30 ఏళ్లకు పైగా చోరీలే సలీం జీవితం. 1992లో చోరీలు మొదలుపెట్టాడు. సునీల్ శెట్టి దొంగతనాల తీరే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చిన్న మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తాడు. ఒకే రోజు 3-4 ఇళ్లలో దోచుకుంటాడు. దోచుకున్న బంగారు ఆభరణాలను అమ్మి సొమ్ము చేసుకుంటాడు. సలీం చోరీల సంఖ్య 200కు పైగానే. అది అధికారిక లెక్క, కానీ వేల సంఖ్యలో ఉంటుందనేది అనధికారికం. పగలు తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతాడు. అలా వీధి వీధి తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గమనిస్తాడు. అదే రోజు రాత్రి తాళాలు పగలగొట్టి ఆ ఇళ్లలో చోరీ చేస్తుంటాడు. దోచుకున్న సొమ్మును అమ్మేసి జల్సాలు చేస్తుంటాడు. 2023 డిసెంబర్లో జైలు నుంచి విడుదలైన మహమ్మద్ సలీం మళ్లీ చోరీలు చేయటం మొదలుపెట్టాడు. 2024 జనవరి నుంచి జూన్ వరకు 6 నెలల్లో 10 ఇళ్లల్లో చోరీలు చేశాడు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 ఇళ్లలో, రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ఇళ్లలో, చాంద్రాయణగుట్ట పిఎస్ పరిధిలో 1 ఇంట్లో చోరీలు చేశాడు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి వీరాభిమాని. సునీల్ శెట్టి అంటే పడి చచ్చిపోతాడు మహమ్మద్ సలీం. అతనికి సునీల్ శెట్టి కనపడితే చాలు, తిండే అక్కర్లేదు. సునీల్ శెట్టి సినిమాలను కొన్ని 100 సార్లు చూశాడు. సునీల్ శెట్టి తరహాలోనే సలీం నడత ఉంటుంది. హెయిర్ స్టైల్ కూడా అలాగే మెయింటైన్ చేస్తాడు. నడక కూడా సునీల్ శెట్టి లాగానే ఉండేలా చూసుకుంటాడు. హైదరాబాద్ లో దొంగతనాలు చేస్తాడు. ఆ డబ్బులతో ముంబైకి చెక్కేస్తాడు. ముంబైలోని సునీల్ శెట్టి ఇంటి ముందు తిష్ట వేస్తాడు. దోచుకున్న డబ్బులు మొత్తం ఖర్చయ్యేదాకా అక్కడే ఉంటాడు. సునీల్ శెట్టిని ప్రతిరోజు చూడాల్సిందే. సునీల్ శెట్టిని చూడకుండా సలీం నిద్రపోడు. సలీంని అందరూ సునీల్ శెట్టి అనే పిలుస్తారు. ముంబై అనే కాదు, సునీల్ శెట్టి ఎక్కడున్నాడని తెలిస్తే అక్కడకు వెళ్లిపోతాడు. సునీల్ శెట్టి షెడ్యూల్ ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు. ఇప్పటివరకు 10 సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు సలీం. జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఓసారి కంచన్బాగ్ పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు పెట్టారు. అతనిపై ఫలక్నుమా స్టేషన్లో సిటీ డోషియర్ క్రిమినల్ షీట్ నమోదైంది. గత 22 ఏళ్లుగా సలీం దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. చిన్న రాడ్తో ఎలాంటి తాళమైనా పగలగొట్టడం సలీం స్పెషాలిటీ. పోలీసుల కళ్లుగప్పి పారిపోవడంలో దిట్ట. సిటీ డోషియర్ క్రిమినల్ షీట్ ని తెరిచిన, పీడీ యాక్ట్ నమోదు చేసిన తన వృత్తిని మాత్రం మార్చుకోలేదు. దొరికిన ప్రతిసారి జైలుకు వెళ్లి దర్జాగా బయటకొస్తాడు. బయటకొచ్చి మళ్లీ దొంగతనాలు చేస్తాడు. ఫలక్నుమా ఏరియాలోని నవాబ్ సాబ్ కుంటకు చెందినవాడు మహమ్మద్ సలీం అలియాస్ సునీల్ శెట్టి. 2023 మేలో పోలీసులకు చిక్కాడు. డిసెంబర్లో జైలు నుంచి విడుదలయ్యాడు. తర్వాత ఇస్మాయిల్ నగర్ కు మకాం మార్చాడు. ఈ ఏడాది 6 నెలల్లోనే 10 దొంగతనాలు చేశాడు సలీం. సీసీ కెమెరా ఫుటేజ్లను గమనించిన తరువాత చోరీలు చేసింది సలీం అని తెలుసుకున్న పోలీసులు అతగాడి కోసం గాలించారు. ముంబై శివారు ప్రాంతాలలో పోలీసులకు దొరికాడు సలీం. 292 గ్రాముల బంగారు ఆభరణాలు, 1090 గ్రాముల వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 22 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. సలీంను హైదరాబాద్ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. ఈసారి అతడు బయటకు రాకుండా చేస్తామంటున్నారు పోలీసులు. పెండింగ్ కేసులన్నీ బయటకు తీసి ఎక్కువ కాలం జైల్లో ఉండేలా చేస్తామంటున్నారు.